చూస్తే అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. బెలుగుప్ప మండలం కాలువపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ జెండాలను చేతబట్టుకుని జగన్ స్లోగన్స్ ఇస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడున్న టీడీపీ నేతలు వైసీపీ నేతల మాటలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. వైసీపీ కవ్వింపు చర్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. బెలుగుప్ప మండలం కాలువపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ పట్ల వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా వైసీపీ నేతలు రెచ్చికొట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉరవకొండ టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఈ రోజు బెలుగుప్ప మండల పరిధిలోని కాలువపల్లి, అనుమరెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించారు. కాలువపల్లి గ్రామానికి చేరుకున్న టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ కు గ్రామస్తులతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గజమాలలు వేయడంతో పాటు మహిళలు పయ్యావుల కేశవ్ కు హారతులు ఇచ్చి గ్రామానికి రావాలంటూ కూడా స్వాగతం పలికారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కాలువపల్లి గ్రామానికి వెళ్తున్న పయ్యావుల కేశవ్ కు ఇక్కడ రోడ్డు వచ్చేదానికి వీలు లేదంటూ కూడా కొంతమంది వైసీపీ నేతలు, కార్యకర్తలు జై జగన్ నినాదాలు చేస్తూ వైసీపీ జెండాలు చేతులు పట్టుకుని కేశవ్ కు అడ్డుగా వచ్చే ప్రయత్నం చేశారు. ఇది వైసీపీ నేతల కవ్వింపు చర్యలను గమనించిన పయ్యావుల కేశవ్ టీడీపీ నేతలు సంయమనం పాటించాలంటూ కూడా సూచించారు. ఏ ఒక్కరు కూడా ఘర్షణకు, వాగ్వాదానికి వెళ్లకూడదు, కావాలనే ఉద్దేశంతోనే, రెచ్చగొట్టే ఉద్దేశంతోనే వైసీపీ నేతలు ఎక్కడికి వెళ్ళినా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. అందులో భాగంగా కాలువపల్లి గ్రామంలో, ప్రశాంతంగా ఉన్న గ్రామంలో వైసీపీ నేతలు తమ ఉనికిని కాపాడుకునేందుకోసమే ఈ తరహాలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలకు సర్ది చెప్పారు. ఎక్కడ ఎవరు కూడా ఘర్షణకు పడకూడదంటూ కూడా సూచించారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు మరో మార్గం గుండా పయ్యావుల కేశవ్ను గ్రామంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ నేతలు వివరించిన తీరు పట్ల కూడా ఏకంగా గ్రామస్తులు కూడా కొంత తిరగబడ్డారు. ఏ ఒక్క పార్టీ అయినా, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లోకి వచ్చి ప్రచారం నిర్వహిస్తుంటారు. అయితే ఈ తరహాలో అడ్డుపడినట్లయితే మేము కూడా వైసీపీ అభ్యర్థి ప్రచారానికి వచ్చినట్లయితే ఇంతకు రెట్టింపుగా కూడా మేము కవ్వింపు చర్యలకు పాల్పడతామంటూ కూడా కొంతమంది మహిళలు వైసీపీ నేతల పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రశాంతతకు భంగం వాటిల్లే విధంగా మీరు చేస్తున్నారు, ఘర్షణలకు పాల్పడుతున్నారు, రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. పయ్యావుల కేశవ్ గ్రామంలోకి వస్తుంటే మీరు ఏ విధంగా అడ్డుకుంటారు, ఏ విధంగా జై జగన్ నినాదాలు చేస్తారు? ఎన్నికల ప్రచారంలో భాగంగా వస్తున్నప్పుడు ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడడం సరైన పద్ధతి కాదంటూ కూడా సూచించారు. అక్కడే ఉన్న పోలీసుల దృష్టి కూడా తీసుకెళ్లారు. పోలీసులు అక్కడికి వెళ్లి ఈ విధంగా ఘర్షణలకు పాల్పడినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా వైసీపీ నేతలను హెచ్చరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శంకరి.